నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. ఈరోజైతే మంచి టేస్టీ కర్రీ చేయబోతున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫుల్ వీడియో చూడండి. అలాగే నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ అయితే వంకాయ బంగాళాదుంప కర్రీ చేస్తున్నాను. అలాగే ఎండి రొయ్యలు వేసి చేస్తున్నాను అన్నమాట. మనం ఏ కర్రీలో అయినా సరే ఇలా ఎండి రొయ్యలు వేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. నేనైతే ఎండి రొయ్యల్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను. అలాగే వంకాయ పొటాటోస్ కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కడాయి పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. క్లీన్ చేసి పెట్టుకున్న ఎండి రొయ్యలు వేసుకోవాలి. కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలన్నీ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఆనియన్స్ అయితే ఫ్రై అవ్వాయి. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ వంకాయ ముక్కలను వేసుకోవాలి. మన ఇంట్లో తక్కువ కూరగాయలు ఉన్నప్పుడు ఇలా మిక్స్డ్ కర్రీలు చేసుకుంటే అన్ని కూరగాయలు కలిపి ఇలా కర్రీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఎండు రొయ్యలు వేసుకుని చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటాయి ఎండు రొయ్యలు వేసిన కర్రీస్ అయితే. ఇప్పుడైతే ఇవన్నీ బాగా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఓకే, చూడండి వంకాయ ముక్కలు అయితే కొద్దిగా మగ్గాయి. అలాగే 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఈ కర్రీనంతా ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఓకే, చూడండి వంకాయ పొటాటోస్ అయితే బాగా మగ్గాయి. ఇప్పుడైతే 3 స్పూన్లు కారం వేసుకోవాలి. ఈ కర్రీనంతా బాగా మిక్స్ చేసుకుని 2 నిమిషాలు అలానే కుక్ చేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఒకసారి కర్రీనంతా మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. కర్రీ అయితే కుక్ అయింది. ఇలా కుక్ అయిన తర్వాత కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి. మనం వంకాయ ఎండు రొయ్యలు వేసాం కాబట్టి చింతపండు రసం వేసుకుంటే పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. మనం వంకాయలు ఎండు రొయ్యలు వేసుకున్న కర్రీలో కంపల్సరీ చింతపండు రసం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే కొద్దిగా మసాలా పొడి వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉండే బ్రింజాల్ పొటాటో డ్రై ప్రాన్స్ కర్రీ అయితే రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అలాగే మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్.